మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ పేరు నమస్కారం. హోంగార్డుల దినోత్సవం సందర్భంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదో హోంగార్డులను ఉద్ధరిస్తారనుకున్నాం, వాళ్ళ జీవితాలు వెలువెత్తుతారనుకున్నాం. కానీ వాళ్ళ చెప్పబెట్టిందంటే 79 రూపాయలు పెంచి వాళ్ళు ఏం చెప్తారంటే 921 రూపాయలు పర్ డే మేము ఇచ్చినాము. వాళ్ళు 79 రూపాయలు యాడ్ చేసి హోంగార్డులకు 1000 రూపాయల జీతం పెంపు. ఎంత ఎంత లాజిక్! ఇంకటికి ఏదో కంపెనీ 99.99 రూపాయలు అని చెప్పి ఇస్తారు అట్లా ₹1 వినాయక ఇచ్చినాం అన్నట్లు. రివర్స్లో 79 రూపాయలు ఇచ్చిందని చెప్పకుండా 1000 రూపాయలు పెంపు అని చెప్పిండ్రు. మేము అధికారంలో ఉన్నప్పుడే ఆటో డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, జర్నలిస్టులతో సహా హోంగార్డులో కూడా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి దాన్ని ఇప్పుడు ప్రకటించుకుంటాం. 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇక పరేడ్ అలవెన్స్ 100 రూపాయలు నుంచి 200 అని చెప్పి పెట్రోల్ కూడా జరుగుతుంది. ఒక్కటి హోంగార్డు మిత్రులు కానీ ఉద్యోగస్తులు కానీ తెలంగాణ మేము రాకముందు 9,000 రూపాయలు ఉండే హోంగార్డ్స్. 9,000 రూపాయలు ఉన్నటువంటి హోంగార్డ్స్ ఇండ్లలో పనిచేయించేది, పొలాల కాడ పనిచేయించేది, అధికారులు బట్టలు ఎత్తించేది, వెట్టి చాట చేయించేది. మేమే నిలదీసి మా హోంగార్డు డిగ్రీ పీజీ చదివినటువంటి వాళ్ళు వాళ్ళతో ఈ పని చేస్తారు ఏమనుకుంటారు బెదిరించి గట్టి మాట్లాడే ఆఫీసర్లను ఒప్పించి 9,000 రూపాయలు ఉన్నటువంటి జీతభత్యాలను 12,000 చేస్తాం. 12,000 రూపాయలు ఉన్నటువంటిది 2015లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీటింగ్ పెట్టించి 2,000 మంది హోంగార్డులను రప్పించి 12,000 ఇమ్మీడియట్గా 18,000 రూపాయలు చేస్తాం. 18,000 రూపాయలు చేసిన వెంటనే మళ్ళీ 2000 సంవత్సరాలు కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టించి ప్రతి సంవత్సరం 18,000 నుంచి ప్రతి సంవత్సరం 1,000 రూపీస్ మీకు ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత 2021 సంవత్సరంలో అప్పటికి 20,000 వచ్చింది జీతం వాళ్ళకి. దాన్ని కొత్త పిఆర్సీ ఇస్తే హోంగార్డు కూడా ఆలోచన చేయండి, ఎవ్రీ ఇయర్ మీకు 1000 రూపాయలు యాడ్ చేయాలా, పిఆర్సీ అమలు చేయాలా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి 30% పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30% పిఆర్సీ కూడా హోంగార్డులకు అమలైటెడ్ చేసింది. మరి ట్రాఫిక్ హోంగార్డు అంటే పోలీసులతో సమానంగా గ్రేవర్స్లో పనిచేసింది, ట్రాఫిక్లో పనిచేసింది, సెక్షన్ రైటర్లో పనిచేసింది, డ్రైవర్లో పనిచేసింది, పోలీసులతో సమానంగా రిస్క్ పనులు మొత్తం చేసింది. చాలామంది అడవులలో నక్సలైట్తో చనిపోయింది, మందు పాత్రలో చనిపోయింది. కానీ ఎవరు పట్టించుకోలేదు, వారి జీవితాలు బాగు చేయకుండా ఆలోచన చేయలేదు. మేము ఎందుకంటే నేను హోంగార్డుల అధ్యక్షుడిగా ఉంటాను. ఈ గవర్నమెంట్ వెళ్తాదని అధ్యక్షుడు ఉంటే నా మీద మళ్ళీ ఈ గవర్నమెంట్ మీకు తీస్తారు రావు, పక్కా జరిగితే ఎవరైనా పెట్టుకోండి, లేకపోతే కామ్ ఉండండి. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మేము వస్తాం. అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మేమే ఉంటాం. మీకు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అండగా ఉన్నామో ఆ సంఘాలకు మేము ఉంటాం. ఏం భయపడకండి, మీరు పని చేసుకోండి అని చెప్పినాం. ట్రాఫిక్ పోలీసులకు కూడా 30% రిస్క్ అలవెన్స్ ఇప్పించినాం. 10 సంవత్సరాల క్రితం 9,000 జీతభత్యాలు హోంగార్డుల జీతాలు అదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పని హోంగార్డులకు 35,000 జీతమైంది. 35,000 రూపాయలు. 9,000 ఎక్కడ, 35,000 ఎక్కడ అంటే ఎంత వ్యత్యాసం చెప్పండి. 9,000 జీతాలు 35,000 వచ్చినాయి. వాళ్ళకు గౌరవంగా పోలీసులతో సమానంగా డ్రెస్ అలవెన్స్ ఇచ్చినాం మేము. ముఖ్యంగా ఉమెన్ హోంగార్డులు అయితే వాళ్ళు రాకపోతే జీతాలు రాకుంటుండే, ప్రెగ్నెన్సీ ఉమెన్ డెలివరీ పోతే వాళ్ళ జీతాలు రాకుండే. మేము స్పెషల్ జీవో ఇచ్చి 3 నెలల సెలవులు జీతభత్యాలతో కూడిన సెలవులు ఉమెన్ పిఎస్ మన హోంగార్డులకు ఇచ్చింది. ఒకవేళ భార్య డెలివరీ అయితే భర్తకు కూడా 15 రోజులు సెలవు ఇచ్చినాం హోంగార్డులు.
వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఒక కమిటీ వేసినాం. రాజీవ్ త్రివేది కమిటీ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్స్ అని చెప్పి రూల్స్ ఫ్రేమ్ చేసింది. మరి అందులోనే ఒక సేమ్ ఈక్వల్ క్యాడర్ అయిన రాజీవ్ త్రివేది గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి హోంగార్డు చాలా మంచి పని చేస్తారు, ఒక ఉద్యోగ భద్రత ఇవాళ వెల్ క్వాలిఫైడ్ ఉన్నారని చెప్పి ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మొదలు మేనేజ్ చేయాలని చెప్పి ఒక కమిటీ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ గారి పేరు పెట్టి తయారు చేసింది. మరి రాజీవ్ త్రివేది గారు తయారు చేస్తే ఇంకో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకో ఆఫీసర్ ఏం చేయాలంటే కాళ్ళ కింద కట్టెబెట్టి అవి పర్మనెంట్ కాకుండా తప్పుదో పట్టించి ఫైల్ నాచుతూ ముందు తీసుకొచ్చింది. మరి అది ఆ పెండింగ్లో ఉంది. మేమేమనుకున్నామంటే ప్రభుత్వం హోంగార్డులకు శుభవార్త ఎత్తంటే ఒక మాజీ అధ్యక్షుడిగా వాళ్ళ వెల్ఫేర్ చూసిన వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కూడా పాల్గొన్నటువంటి ఉద్యమకారులను చూసి స్పెషల్ పోలీస్ అసిస్టెంట్లు అనేటివి వాళ్ళకి ఇస్తారేమో ఆర్డర్స్ అనుకున్నాం. వాళ్ళు పర్మనెంట్ చేస్తారేమో అనుకున్నాం. రవీందర్ అనే ఒక హోంగార్డ్ చనిపోతే ఇదే పెద్దలు ఇప్పుడు ఈనాడు ముఖ్యమంత్రి గారు కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో హోంగార్డులను పర్మనెంట్ చేస్తామని చెప్పి, మరి గాంధీ హాస్పిటల్ దగ్గర పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి మాట ఎక్కడ పోయింది? చాలా మంది మా హోంగార్డు నిజంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 నెలల్లో చేస్తామంటారు కదా, 3 నెలల్లో మీరు పర్మనెంట్ అవుతారేమో అని చెప్పి ఆశతో కొంతమంది హోంగార్డు కుటుంబాలు మీకు ఓట్లేసింది. మరి గాంధీ హాస్పిటల్లో మీరు మాట్లాడిన మాట తప్పి వాళ్ళని పర్మనెంట్ చేయకుండా 79